మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ బాలరాజు. ఈరోజు ఒంటిమిట్ట మండలంలోని సాలాబాద్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం అనేది గ్రామం యొక్క సమస్యలపై ఈరోజు అధికారులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు సాలాబాద్ గ్రామ సచివాలయంలో గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ సభ నందు ఉపాధి హామీ పనులకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పనుల గుర్తింపు తదితర అంశాల గురించి మాట్లాడడం జరిగింది. ఉపాధి హామీకి సంబంధించినటువంటి అధికారులు ఈ గ్రామ సభ నందు ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనుల గురించి, మ్యాజిక్ ట్రైన్ల గురించి, మరియు చెట్ల పెంపకాల గురించి, మరియు సోప్ పిట్ల గురించి తదితర అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామ ప్రజల యొక్క సమస్యలు కూడా వారు తెలుసుకోవడం జరిగింది. తదనంతరం మన గ్రామ సర్పంచ్ గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యమైన అతిథుల ద్వారా గ్రామ ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ గ్రామ సభలో గ్రామ ప్రజలతో మన గ్రామ అభివృద్ధి పనుల గురించి మరియు గ్రామ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వీధి దీపాల సమస్యల గురించి ప్రజలు మాట్లాడడం జరిగింది. వాటిని వెంటనే సర్పంచ్ గారు స్పందించి వెంటనే ఈ వీధి దీపాల మరమ్మతులు అలాగే కొత్త రీప్లేస్ చేయడం గురించి సమస్యను పరిష్కారం దిశగా 1-2 రోజుల్లో పరిష్కారం చేస్తారని తెలియజేశారు. అలాగే త్రాగునీరు సమస్య గురించి ఒక 2 రోజుల క్రితం గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. అది ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నాము. ఇంకా ఏదైనా గ్రామ ప్రజలకు సమస్యలు ఉంచినట్లయితే దాని గురించి వెంటనే స్పందించి వీలైనంత తొందరగా మేము పరిష్కారం చేస్తామని ఈ గ్రామ సభలో చర్చించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి హామీ పథకంలో మనము ఏ పనులు అయితే చేపట్టామో ఆ పనులన్నింటినీ మనం ఇక్కడ గ్రామ సభలో చర్చించుకొని ప్రతి ఒక్క గ్రామ సభలలో వచ్చినటువంటి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. మెయిన్గా మనము ఏ పనులు అయితే చేయగలుగుతామో అనే పనుల గురించి చెప్పాను. అలాగే వచ్చేసి మనకి నీరు అనేది మనము గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసము మనము ఏ పనులు అయితే చేపడతాము, అలాగే నీటి మన మొక్కల పథకం సంబంధించి రైతులకు ఏ రకాల రైతులకు మనం ఇచ్చే పంట తోటల పెంపకం గురించి కూడా మనం అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనకు మ్యాజిక్ ట్రైన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఆ మ్యాజిక్ ట్రైన్లో భాగంగా ఇప్పుడైతే ఎక్కడైతే ఇంట్లో ముందు నీరు అనేది ఉంటుందో బయట నీరుతో చేరి అక్కడ మనకి గవర్నమెంట్ ఎక్కువగా ఉండి మనకి ఎక్కువ అనారోగ్య పాలు కాకుండా ఉండడానికి కోసము మ్యాజిక్ ట్రైన్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనము ఈ పనులన్నింటినీ గురించి చర్చించి అలాగే ప్రతి ఒక్క ఇంటికి కంపోస్ట్ అనేది చేసుకోవాలని చెప్పండి. మనము